ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంతో దూసుకుపోతున్నారు అభ్యర్థులు. తాజాగా గొల్లూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను, మరొకసారి సర్పంచ్గా అవకాశం ఇస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈసారి మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోయేలాగా చేస్తానంటున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎల్గాని హరినాథ్ గౌడ్. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత సర్పంచ్గా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఈసారి కూడా మరొక అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గ్రామానికి కావాల్సినటువంటి అన్ని నిధులు, అన్ని వసతులు, సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్ళు, సీసీ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు గ్రామానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని వసతులు రూపకల్పన చేయటంలోనూ ప్రభుత్వంతో పోరాడి మరి మన గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలాగా కృషి చేస్తానంటున్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఈసారి కూడా సర్పంచ్గా గెలిపించి తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటినీ, ఇతర సమస్యలు ఏమైనా సరే ప్రజల సహకారంతో వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తానంటున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రామంలో చాలామంది ప్రజలకు సొంత ఇల్లు కూడా లేదు. అటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఉన్నటువంటి సొంతింటి కలను నెరవేరుస్తానంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేలాగా చేస్తానంటున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు, గ్రామానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెప్పించి మన గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయటంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటానంటూ, మీతో ఎప్పుడూ ఉంటూ మీ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తూనే ఉంటానంటూ ప్రజలను కోరుతున్నారు. నమస్తే అందరికి. మనం ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గొల్లూరు గ్రామానికి అయితే వచ్చినాము. మరి గొల్లూరు గ్రామంలో సుమారు 7 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నిల్చున్నారు. మరి అందులో ఒకరు హరినాథ్ గౌడ్ గారు, ఎల్గాని హరినాథ్ గౌడ్ గారు. మరి వీళ్ళు ఎవరు అనంటే మాజీ సర్పంచ్ కూడా తానే. మరి గతంలో ఏం అభివృద్ధి పనులు చేసిరు తన గ్రామానికి, ప్రస్తుతం సర్పంచ్ గా మళ్ళీ తానే గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తా అని గ్రామాల్లో ప్రచారంలో భాగంగా ప్రజలకు ఏం చెప్పారో ఒక్కసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి న్యూస్ ఛానల్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. ఓకే సార్, మీరు మాజీ సర్పంచ్, ప్రస్తుతం మళ్ళీ మీరే ఉన్నారు. సో గత సర్పంచ్ గా ఉన్నప్పుడు మీరు మీ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఉంది. ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారు సార్? ఇంత గత ముందు సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత మా గ్రామానికి రోడే లేకుండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ట్యాంకులు లేకుండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో పెన్షన్లు లేకుండే. కానీ అవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మేము గత సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు మా ఊర్లో దాదాపు 145 పెన్షన్లను ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుండి. 80 ఏమో ఇందిరమ్మ గ్రామాల ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ గ్రామం కింద మా ఊరు డిక్లేర్ చేసి అప్పట్లోనే. మళ్ళీ మా ఊరికి బస్సు ఫెసిలిటీస్ లేకుండే, ఉదయం 2 సాయంత్రం 2 వస్తుండే. అట్లాంటిది అప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి డైలీ పొద్దుగల సాయంత్రం కలిపి 14 వరకు మాకు ఇచ్చారు బస్సెస్. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అప్పుడు కూడా అండదండగా ఉంటది, ఇప్పుడు కూడా అండదండగా ఉంటది. నేను ఈ పార్టీని పట్టుకొని కూడా ఇంచుమించు 50 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని వదులుకోను. ఇది ఇంతే ఉంటది కాంగ్రెస్ పార్టీకి మొత్తము. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా నాకు గ్రామ ప్రజలకు ఈ ఊర్లో ఎవరికి ఏం జరిగినా గానీ పిలిస్తే గానీ పోయి వాళ్ళ సమస్యలు ఏమున్నా గానీ తీర్చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ గా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. నా ప్రజలు నాకు వెన్నెంబడి ఉంటారు. మా గ్రామానికి కావాల్సిన ఇప్పుడు ప్రజెంట్ గా అభివృద్ధి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మా ఊరికి. మొత్తం టోటల్ గా 26 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో 20 ఇండ్లు వర్క్ నడుస్తున్నాయి. అవి కూడా దాదాపుగా చివరి దశకు వచ్చినాయి. సెకండ్ విడతలో కూడా ఇంకొక 30 వరకు తీసుకుందామని అనుకుంటున్నారు అందరూ. ప్లేసులు ఉన్నాయి కానీ కొంతమందికి అయితే ప్లేసులు లేవు. వాళ్ళకి ఇల్లు కట్టుకొని కూడా ఇబ్బంది అవుతుంది. బయట కిరాయి ఇళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందితో ఉన్నారు జాగాలు లేక. ఇటు దానిపై నేను ముందుకు వచ్చే రోజులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునేది పేద ప్రజలకు ఉండడానికి జాగా లేదు. అక్కడక్కడ వేరే ఇళ్లకి రెండుకుంటారు. నా ఫస్ట్ స్టెప్ ఇళ్ల మీద, ప్లాట్ల మీద నా స్టెప్ ఉంటది కంపల్సరీ. నాకు కేఎల్ఆర్ గారు, మరి దీపభాస్కర్ రెడ్డి అన్న గారు, దండాజన్న గారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి ఉన్న మా మినిస్టర్లు, సీఎం గారు నాకు వాళ్ళ పూర్తి సహకారాలు నాకు ఉంటాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గ్రామ పంచాయతీలోని గరీబులకు ఇండ్ల ప్లాట్లు మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. సర్పంచ్ సర్పంచ్ అయిన తర్వాత మీరు ఇచ్చేది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లేని వాళ్ళకి ఇల్లు జాగాలు ఇవ్వడము. ఈ ఇందిరమ్మ గ్రామం కిందనే ఇల్లు కూడా వాళ్ళకు గవర్నమెంట్ కింద శాంక్షన్ చేపించి అదే ప్లేస్ లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఇందిరమ్మ ఇల్లు కూడా మీరే కట్టిస్తారని చెప్పండి. ఓకే సార్, మీ గ్రామంలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా గ్రామంలో 1028 ఉంటాయి. ఓకే సార్, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? 8 వార్డులు ఉంటాయి. 8 వార్డులలో మీ ప్యానల్ నుండి ప్రతి వార్డ్ కి మీ ప్యానల్ నుండి ఉన్నారా? ఉన్నారు వార్డు మెంబర్ ఉన్నారు. 8 మంది ఉన్నారా సార్? ఒక్క మెంబర్ లేదు. ఓకే, అంటే 7 మంది ఉన్నారు. 7 మంది ఉన్నారు. ఓకే సార్, మరి వాళ్ళకి ఏ విధంగా ఉంది వాళ్ళ వార్డ్స్ లలో? అంటే ప్రచారంలో భాగంగా గ్రామస్తులు ఏ విధంగా స్పందన అయ్యారు? నా వార్డు మెంబర్లకు మంచిగానే ఉందమ్మా. ఓకే, కానీ ఈసారి ఏందో మళ్ళీ అర్థం కాలేదు. ఒక్కొక్క వార్డులో 5 మంది 6 మంది వార్డు మెంబర్లు వచ్చారు. ఒక్క వార్డుకి 5 మంది 4 3 5 మంది ఇట్లా పోటీలు ఉన్నారు. ఇక మా వార్డు మెంబర్లకు అందరికీ మంచిగానే ఉంది. ఇక వార్డు మెంబర్ల మీదకే నాకు విజయం ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఓకే సార్, ఇప్పుడు మీ గ్రామంలో ఎక్కువ యూత్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మీ పీరియడ్ చాలా తక్కువగా ఉంది, సో యూత్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి మీరేమైనా అంటే వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా సార్, జాబ్స్ లేని వాళ్ళకి జాబ్ ఉపాధి కావాలి అని చెప్పేసి వాళ్ళకి మీ నుండి ఏమైనా స్పందన ఉందా? ఇప్పుడు యూత్ పిల్లల గురించి నేను ఒకటే చెప్తున్నామా, యూత్ వాళ్ళ గురించి నేను సహకారం చేసి వాళ్ళ జాబ్ గాని ఏదైనా వాళ్ళకు ఒక ఉపయోగం పని చూపిస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ మనం చేసేది మర్చిపోతాం గానీ ఆ యువకులు మాత్రం మర్చిపోరు. నేను ఇంతకు ముందు సర్పంచ్ ఉన్నప్పుడు మా గ్రామంలోనే కనీసమైన ఒక 20 మంది హోంగార్డులను పెట్టించిన. వాళ్ళు ఈ రోజు ఏడగలిచినా గానీ వాళ్ళ మర్యాద వేరు, వాళ్ళు గుర్తుంచుకుంటారు. అట్లాంటి ఇప్పుడున్న యువకులు కూడా చాలా మంది జాబులు లేక 100% కేఎల్ఆర్ గా సహకారంతో వాళ్ళందరికీ జాబులు స్టార్ట్ చూస్తా. మహిళలు కూడా నిన్న దీపభాస్కర్ రెడ్డి అని వచ్చినప్పుడు అడిగిరు కూడా ఏం చదువుతున్నాం అంటే డిగ్రీలు చేసినాం సార్, మాకు జాబులు లేవు ఏం లేవు అన్నది. దీపభాస్కర్ రెడ్డి అన్న కూడా రాత్రి మళ్ళీ ఫోన్ చేసింది నాకు, ఆ అమ్మాయిలు ఎవరు ఏడుంటారని అడిగిండు. అడిగితే మన ఊరేనా అని చెప్పిన. చెప్తే సరేమా మనకు కంపెనీలు వస్తున్నాయి కదా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, ఆ కంపెనీలలో జాబులు పెట్టిస్తాము అని చెప్పి దీపభాస్కర్ రెడ్డి అని చెప్పింది. నిన్న అందరు నిన్న సంతోషంగా ఉన్నారు. మా ఊరు ఉపాధి లేని వాళ్ళకు కూడా ఉపాధి కావాలని కూడా అడిగింది. ఓకే సార్, మా ఛానల్ తరపు నుండి మీరు మీ చివరి మాటగా మీ గ్రామస్తులకు చెప్పేది ఏమైనా ఉందా సార్? మీ ఛానల్ తరపు నుండి మా గ్రామస్తులకు చెప్పేది ఒకటేనమ్మా, యువకులకు ఎవరికైతే జాబులు లేవో 100% జాబుల గురించి ఫైట్ చేస్తా. ఇంకొకటి మా ఊర్లో మాత్రం చాలా మటుకు జాగాలు లేవు. ఒక్కొక్క ఇంట్లో అందరినీ 2-3 అలానే ఉండిపోతారు. అదొకటి కంపల్సరీ నా జీవిత ఆశయం. ఇక అది చేయకపోతే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇది నేను కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రయోజనం లేదు. నా గ్రామస్తులకు నేను చేయకపోతే ఇంకొకరికి చేస్తా చెప్పు. కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తేనే ఈ హరినాథ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. బునాది నేను పోసే బునాది కనీసం వచ్చే ముందుకు యువకులకు ఒక 20 ఏళ్ల వరకు కూడా మళ్ళీ మాకు తెక్కు చేరకుండా చేస్తున్నాయి ఈ ఊరు. అట్లా ఇక్కడ మా గ్రామస్తులకు నేను చేయబోయే మనవి ఒకటే, నా యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేందుకు నాకు బ్యాట్ గుర్తు వచ్చింది. భారీ మెజార్టీతో గెలిపేయగలరని నేను కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇచ్చిన లక్ష్మీరెడ్డి గారికి, దీపభాస్కర్ రెడ్డి అన్న గారికి, కేఎల్ఆర్ అన్న గారికి, అందరికి, మా హరినాథ్ అన్న గారికి నా ధన్యవాదాలు. హరినాథ్ అన్న ఇంతకుముందు మా సర్పంచ్ ఉన్నప్పుడు డంపింగ్ గాడు కట్టించుండు, మసాలా వాటికలు కట్టించుండు. షాపూర్ నుంచి గొల్లూరుకు కనీసము రోడ్ లేకుండా అమ్మ చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు హరినాథ్ గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు రోడ్ వేయించిండమ్మ. అప్పుడు సబిత మేడం ఉండే, సబిత మేడంతో కొట్లాడి రోడ్ వేయించిండమ్మ. ఇటువంటి నాయకుడు మన గొల్లూరుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నామా. ఖచ్చితంగా మనకి ఇంకోటి హరినాథ్ గౌడ్ ఏ పంచాయతీ ఉన్నా ఏది ఉన్నా గొల్లూరులో హరినాథ్ గౌడ్ పోయినాక ఆ పంచాయతీ దిగది, ఆ పంచాయతీ అది కదమ్మా. ముఖ్యంగా అరణ గెలిస్తే మాత్రం అయితే ఊరు మాత్రం మస్తు డెవలప్ చేస్తుందమ్మా. అన్ని చెప్పారని మీ పేరు చెప్పలేదు. నా పేరు టైగర్ నరసింహంటారమ్మా. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అమ్మా.